గొప్ప ఆలోచననిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని తలంపులతో తన స్వంత తలంపులను కలపడాన్ని బట్టి మానవుడు తన జీవితాన్ని గందరగోళంగా చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు కొన్ని దేవుని తలంపులను కలిగి ఉంటాడు. దేవునికి అతడు సమయాన్ని ఇచ్చినట్లయితే దేవుని ఆలోచనల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అతడు వాక్య ధ్యానంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండగా అతని స్వంత తలంపులు తొలగించబడి దేవుని తలంపులు అతనిలోకి వస్తాయి. అనేక మంది ప్రాముఖ్యమైన నాయకులు అవ్వాలని కోరుకుంటారు, కానీ కొంతమంది కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చాయి. నా సేవలో చూసిన ఫలితాలే వారు కూడా చూస్తూ ఉన్నారు. వెంటనే వారు మన దగ్గర నుండి వేరైపోతారు, ఎందుకంటే వారు దానితో తృప్తిపడ్డారు కాబట్టి. దేవుని తలంపులు నీవు కలిగి ఉంటే నీవు దేవుని దగ్గరకు ఒక దేశాన్ని పిలుస్తావు. నేను అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్నాను అని ఎవరైనా చెప్పగలరా? నీవెక్కడ వెలుగును పొందావో ఆ గుంపును హత్తుకొని ఉండడం మంచిది. అయితే ఆ ప్రజలు దేవుని వెలుగు కలిగి ఫలించేవారా కాదా అనేది పరీక్షించాలి. అలాగే నీవు అనుసరించే తలంపులు దేవునివేనా అని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుని పిలుపు లేకముందు కొంతమంది నన్ను సంఘ కాపరిగా ఉండమని సలహా ఇచ్చారు, కానీ దేవుని పిలుపు లేకుండా నేను సేవ చేయనని వారితో చెప్పేవాణ్ణి. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. వేరే దేశానికి రావాలని ఒక ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒప్పుకున్నటువంటి సభలకే వెళ్ళాను, కానీ ఆయన ఆహ్వానించాడు కదా అని వేరే దేశానికి నేను వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించినప్పుడు, దేవుని తలంపులేంటో మనము ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆయన తలంపుల్లోనే నడుచుకోవాలి. దేవుని తలంపులు నీలో క్రీస్తు వారిని ఉద్భవింపజేస్తాయి. క్రీస్తు వారు దేవుని తలంపులలో భాగమై ఉన్నారు. నా స్వంత చిత్తాన్ని నేను చేయలేను, నా తండ్రిని సంతోషపరిచే కార్యాలే నేను చేస్తాను అని యేసయ్య చెప్తూ ఉన్నారు కదా. దేవుని తలంపులతో నీవు ఎంత త్వరగా స్థిరపడతావో అంత శ్రేష్ఠునిగా నీవు మారిపోతావు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని తలంపులు స్థిరపరచబడతాయి. యోసేపు గారు పరిశుద్ధతను కలిగి ఉన్నారు. దేవుని తలంపులు అతనికి వెల్లడయ్యాయి. ఫరో కలలోని దేవుని తలంపును అతడు సులువుగా గ్రాహ్యం చేసుకున్నాడు. సాతానుడు తన తలంపులలో కొన్నిటిని మనలో పెట్టి ఆ తలంపులు మనలను ఏం చేస్తాయో తెలుసుకోవడానికి కనిపెడుతూ ఉంటాడు. నీవు దేవుని తలంపులను కలిగి ఉంటే దేవుని రాజ్యంలో నీవు క్రీస్తును పోలిన ప్రతినిధిగా ఉంటావు. నీ పని ఎప్పటికీ మరణించదు. క్రీస్తు తలంపులు కలిగి నిజమైన విశ్వాసములో ముందుకు కొనసాగే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.